హాయ్ ఫ్రెండ్స్, నేను రీసెంట్గా ఛానల్ స్టార్ట్ చేశాను. ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేను 3 టైమ్స్ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యాను ఫ్రెండ్స్. నాకు థర్డ్ టైం లాస్ట్ అటెంప్ట్లో వచ్చింది, కానిస్టేబుల్ జాబ్ వచ్చింది. ఎస్ఐకి కానిస్టేబుల్ రెండింటికి రాశాను, కానీ కానిస్టేబుల్ జాబ్ మాత్రం వచ్చింది. నేను ఏ విధంగా ప్రిపేర్ అయ్యాను, నా యొక్క సలహాలు సూచనలు మీకు అందించాలని అనుకుంటున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉండి పక్కగా జాబ్ కావాలనుకుంటే నా ఛానల్ ఫాలో అవ్వండి. నేను ఇండియన్ హిస్టరీ టాపిక్ నుండి స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మొదటగా ఇండియన్ హిస్టరీ నుండి లాస్ట్ టైం 20 మార్క్స్ వచ్చాయి మనకు. దాంట్లో ముఖ్యంగా హిస్టరీ ఆఫ్ ఇండియా యొక్క చరిత్ర, దాంట్లో సింధు నాగరికత, ఆర్య నాగరికత, 6వ శతాబ్దం, జైన మతం, బౌద్ధ మతం, గ్రీకులు, 16వ మహాజానపదాలు, ఆర్యాంక, శిశునాగ, నందవంశ చరిత్ర, ఇవి కొన్ని ఇంపార్టెంట్ ఉన్నాయి ఫ్రెండ్స్. అవి మీకు ఏవేవి చదవాలి, ఏవేవి వద్దు టాపిక్స్ అన్నీ చదివితే కూడా జాబ్ రాదు. మనకు ఏదైతే ఇంపార్టెంట్ అనుకుంటామో అది మాత్రమే చదవాలి. కొంతమంది బుక్కులతో సాహసం చేస్తారు. ఎవరైనా కానీ స్మార్ట్గా ఆలోచించండి. హార్డ్ వర్క్ అనేది ఇంపార్టెంటే, కానీ మనం ఏ విధంగా చదవాలో అది ముందే ఒక ప్రణాళిక అనేది పకడ్బందీగా అమలు చేసుకోవాలి. చదవడం ఎవడైనా చదువుతాడు, కానీ మనం ఎలా చదివితే జాబ్ వస్తుంది, ఎంత చదివితే మనకు ఉపయోగం. 24 గంటల్లో 16 గంటలు 18 గంటలు చదవడం కాదు, ఒక టైం టేబుల్ పక్కగా ఉండాలి. నేను ఎన్ని గంటలు చదివాను, మీరు ఎన్ని గంటలు చదివారు, ఎదుటి వాళ్ళను దృష్టిలో పెట్టుకొని మనం చదవడం కాదు. మన మైండ్ సెట్ ఏ విధంగా అయితే అలవాటు పడుతుందో మన మైండ్ సెట్ని అలవాటు చేసుకోవాలి ఫస్ట్. ముఖ్యంగా హిస్టరీ ఆఫ్ ఇండియా, ఇండియన్ కల్చర్, ఇండియన్ నేషనల్ మూమెంట్. ఇండియన్ హిస్టరీలో ఇండియన్ నేషనల్ మూమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రెండ్స్. ఇది బాగా ఫోకస్ చేయాల్సిన టాపిక్. ఇండియన్ కల్చర్ కూడా మధ్యయుగం నుండి స్టార్ట్ చేయండి. మీరు స్టార్ట్ చేసేటప్పుడు ఇండియన్ హిస్టరీలో అటు ముందుగా సింధు నాగరికత చూసుకోండి, ఆర్య నాగరికత, జైన మతం, బౌద్ధ మతం చూసుకోండి, మౌర్య సామ్రాజ్యం, గుప్తులు అవి చూసుకోండి. మళ్ళీ అందులో పల్లవుల కొంచెం మామూలుగా ఉంటాయి. ఈ పుష్యభుతి వంశము ఇవి మామూలుగా చదువుకోండి. బహుమని సామ్రాజ్యం కొంచెం ఇంపార్టెంట్, ఎందుకంటే అది హైదరాబాద్ సామ్రాజ్యంతో లింకప్ అయి ఉంటుంది సబ్జెక్ట్ కాబట్టి కొంచెం దానికి ఎక్కువ టైం కేటాయించండి. ఇస్లాము, కాసిం, గజని, గోరి వీళ్ళకు అట్లా మామూలుగా చూసుకుంటే సరిపోద్ది. ఢిల్లీ సుల్తాన్లు మళ్ళీ కరెక్ట్గా చూసుకోండి. మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ ఢిల్లీ సుల్తాన్లు. కాకతీయులు, ముస్నూరు వంశం, రెడ్డి రాజ్యం, విజయనగర సామ్రాజ్యం మనకు అవసరం లేదు. విజయనగర సామ్రాజ్యం మామూలుగా ప్రిపేర్ అయితే సరిపోతుంది. మొఘల్ వంశం మళ్ళీ మెయిన్ ఇంపార్టెంట్. మహారాష్ట్రలో మామూలుగా చూసుకోండి. భక్తి ఉద్యమం ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఎక్కువ భక్తి గురించి ఎక్కువ వైరల్ అవుతుంది కాబట్టి భక్తి ఉద్యమం అనేది మెయిన్ ఇంపార్టెంట్. మెయిన్గా భక్తి ఉద్యమం చూసుకుంటే బెటరు. ఎక్కువగా ఇంపార్టెంట్ అయితే ఆధునిక భారతదేశ చరిత్ర. దీంట్లో మనం ఐరోపా వారి రాక, కర్ణాటక, మైసూర్, బెంగాల్, సిక్కు యుద్ధాలు ఇవి బాగా ఇంపార్టెంట్ అండి. లాస్ట్ టైం కూడా కర్ణాటక యుద్ధాల నుండి వెళ్ళొచ్చాయి, మైసూర్, బెంగాల్, సిక్కు రాజ్యాల నుంచి వెళ్ళొచ్చాయి. ఎక్కువగా మైసూర్, బెంగాల్, సిక్కు యుద్ధాలు ఎక్కువ ఫోకస్ చేయండి ఫ్రెండ్స్. పునర్జీవన యుగం బాగా ఇంపార్టెంట్. అందులో రాజా రామ్మోహన్ రాయ్, దేవేంద్రనాథ్ ఠాగూర్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్ రావు, ఇంకా కొంతమంది మెయిన్ ఇంపార్టెంట్ అందులో చూసుకోవాలి. ఇక 1857 సిపాయిల తిరుగుబాటు ఇది చాలా ఇంపార్టెంట్. అతివాదులు మెయిన్ ఇంపార్టెంట్. హోమ్ రూల్ ఉద్యమం, గాంధీ యుగం నుంచి పక్కా వస్తుంది ఫ్రెండ్స్ బిట్లు. అది వీలైనంత ఎక్కువ సమాచారాన్ని సేకరించుకొని మనం టాపిక్ అనేది కంప్లీట్గా చదువుకోవాలి. సహాయ నిరాకరణ, స్వరాజ్ పార్టీ, సైమన్ కమిషన్, సమావేశాలు, భయంకరవాదం, ఉప్పు సత్యాగ్రహం, 1935 నుండి 39 నుండి 40 గల కారణాలు ఇవి చాలా ఇంపార్టెంట్. అసఫ్ జాహీలు, ఇది నిజాం అంటే ఇది తెలంగాణ హిస్టరీ కిందకి వస్తుంది. గవర్నర్ జనరల్స్ అయితే చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది వైస్రాయ్లో ఉండే గవర్నర్ జనరల్స్ అయితే అసలు విడిచిపెట్టద్దు. మెయిన్గా ఇది పక్కాగా చదువుకోవాలి, చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్. ఆధునిక భారతదేశ చరిత్ర లాస్ట్ టైం మేము రాసినప్పుడు ఎక్కువగా 15 బిట్లు ఇందులో నుండే పడ్డాయి, ఆధునిక భారతదేశ చరిత్ర నుండే పడ్డాయి. నేను బిట్స్ కూడా కొన్ని చెప్తాను, సబ్జెక్టు కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నా కాబట్టి నా టైం చూసుకొని మీకు వీలైనంత సమాచారాన్ని సేకరిస్తాను. ఈరోజు స్టార్ట్ చేశా, అందరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను.
చూద్దాం ఏ విధంగా సక్సెస్ అవుతుందో. నేను కూడా స్టార్ట్ చేశాను ఆల్రెడీ చదవడం. అందరికి సమాచారాన్ని సేకరించుకుంటే నాకు కూడా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ టైం ఎస్ఐగా కూడా ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాను. ఏమైనా చూద్దాం ఫ్రెండ్స్. మీరైతే నాకు ఎక్కువగా సీనియర్స్, నాకు 31 ఇయర్స్లో జాబ్ వచ్చింది ఫ్రెండ్స్. నాకు ఎక్కువ జూనియర్స్ వాళ్ళు చదువుతారో చదవరో నాకు అనవసరం, కానీ ఎవరైనా సీనియర్స్కి ఉపయోగపడాలి, మోటివేషన్, ఎవరికైనా నా ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలనుకున్నా నేను సహకరిస్తా. నాకు వీలైనంత తోచిన సాయం చేద్దాం అనుకుంటున్నాను. మీ యొక్క ఇంట్రెస్టు, మీ యొక్క పట్టుదల చూసి నా యొక్క సహకారం ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఏమైనా సబ్జెక్టుల వారికి బుక్స్ కావాలన్నా అని హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం మీ యొక్క సపోర్ట్ ఏ విధంగా ఉంటుందో. సరే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.